సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఉప్మా అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. సో దీని తర్వాత ఇవి మగ్గిన తర్వాత టమాటా కొద్దిగా వేసేసి సాల్ట్ వేసేసి ఇంకొంచెం బాగా మగ్గనివ్వండి. సో ఇవి ఇలా మగ్గిపోయిన తర్వాత క్యారెట్ తురుము పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ అందులో వేసేసి మీకు సాల్ట్ సరిపడా అయిందా లేదో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. సో దీని ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ దగ్గరికి వచ్చింది, చూసుకోండి కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా చిక్కపడాలి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా అవుతుంది, చూసుకొని ఒకసారి బాగా కలుపుకొనేసి 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆపేయండి. ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఓకే. నేను కొద్దిగా గార్నిషింగ్ కోసం కొత్తిమీర కొద్దిగా పైన కొంచెం గీ వేసాను, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ వరకు ఆకలి లేకుండా చూస్తుంది.